చిన్న చిన్న మైసమ్మ దగ్గర ఎక్కడ పడితే అక్కడ మనం కోళ్ళు గొర్రెలు కోస్తూనే ఉన్నాం కదా. ఇలా కొత్తది ఏముంది నాకు అర్థం కాల. నేను అదే అంటే వేణుస్వామిని తిట్టాలి అంటే దీన్ని పెద్ద లెవెల్లో చేసి చూపియాలి. ఓకే. నేను ఏమంటున్నా అంటే నువ్వు పెద్ద లెవెల్లో చూపిస్తున్నావు కరెక్టే, ఒకసారి పోయి చూసుకొని వచ్చి చూపి. మొన్న ఒక స్వామీజీ పోయిండు, అక్కడ మనకు 2 సింహాల మధ్యన గణపతి ఉంటాడు. అవును. అందరూ అది అక్కడ క్షేత్రపాలకుడు అని గణపతి దగ్గర ఫోటోలు దిగుతారు, హీరోయిన్స్ అంతా, హీరోలంతా, అంబానీ అంతా. అక్కడ నిలబడి చెప్తున్నాడు ఇక్కడ బలులు ఉండవని ఆయన. బా ఇదేమో అన్యాయం. ఏం క్రెడిబిలిటీ ఇది, ఎంత ఘోరము. నువ్వు అమ్మవారి సాక్షిగా నువ్వు ఒక స్వామీజీ అయి ఉండి నువ్వు అమ్మవారి పక్కన నిలబడి అమ్మవారి గర్భాలయానికి ఆనుకొని నువ్వు చెప్పే అబద్ధం ఇదా? బలులు ఉండవని చెప్తావా? మద్యము మాంసము నాకు ఎక్కడ కనిపించలేదని చెప్తావా? ఇక ఒక మన జ్యోతిష్కుడు ఉన్నాడు మన దగ్గర, ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు. ఆ జ్యోతిష్కుడు అక్కడ పూజలు, దశమహావిద్యల పూజలు చేస్తాడు, అమెరికా నుండి కాంట్రాక్ట్లు తీసుకుంటాడు, బలులు ఇస్తాడు, అన్ని చేస్తాడు. మళ్ళీ టీవీలోకి వచ్చి ఏం చెప్తాడు, నా గురించి డిస్కషన్ రాగానే వేణుస్వామి ఇట్లా అంటారు కదండి అంటే అక్కడ ఉండవండి అంటారు. మళ్ళీ ఆయన వీడియోలే నాకు పంపిస్తారు, క్లయింట్ పంపించి స్వామీజీ ఈయన మాకు చేయించాడు దశమహావిద్యలు అని. నేను ఏంటంటే వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినట్టు నేను మాట్లాడలా. ఓకే. అంటే నేను వదిలేస్తున్నా. నేను ఏమనుకుంటున్నా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆన్సర్లు ఇవ్వడం, కరెక్ట్. వాడెవడో వచ్చి టీవీలో మాట్లాడంగానే వానికి నేను మళ్ళీ కౌంటర్ వదిలేసుకున్నా. ఎందుకంటే నేను ఒకటే నమ్మిన, మీరు చూపించి మీకున్న క్రెడిబిలిటీని కోల్పోతారు, నా క్రెడిబిలిటీని పెంచుతారు. నేను ఎప్పుడైతే తప్పు చేస్తానో నాకు భయం ఉంటుంది, సిగ్గు శరం ఉంటుంది, నేను భయపడతా. ఎందుకంటే నేను తప్పు చేస్తున్నా కాబట్టి రేపన్నా వీళ్ళు కామాఖ్యకపోతే దొరుకుతానేమో అనే భయం.